ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి కృపను దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే సమయంలో మీరు కూడా ఆసక్తితో నా యొక్క ఈ వర్తమానాలు వింటూ మరి మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేస్తూ మరి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంకా రాబోయేటువంటి దినాల్లో మరి దేవుని వాక్యాన్ని చక్కగా స్పష్టంగా చెప్పగలిగినటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చేటట్లు మీరు ప్రార్థన చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో ఈ దినాన నేను మీతో ఒక స్త్రీ గురించి మాట్లాడాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకనంటే మరి కొంతమంది అడిగారు నన్ను, నా బైబిల్లో ఉన్నటువంటి పలానా స్త్రీ గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది అని. మరి దేవుని కృపను బట్టి ఇదివరకు నేను ఆ స్త్రీ గురించి బైబిల్లో ధ్యానించి ఉంటున్నాను కాబట్టి దాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని చెప్పి నేను ఆశపడుతూ ఉంటున్నాను. మరి ఆమె ఎవరో కాదు, బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో మరి ఇశ్రాయేలీలకు 40 సంవత్సరములు న్యాయాధిపతిగా ఉన్నటువంటి దెబోరా గురించి ఇది నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. దెబోరా గురించి మనము నేర్చుకునేటువంటి ముందు ఈ దెబోరా అంటే ఏ పుస్తకంలో రాయబడిందో ఆ పుస్తకం యొక్క విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా కానీ ఏదైనా కానీ మనము బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం ధ్యానించేటప్పుడు వారు ఏ కాలం వాళ్ళు, ఏ కాలంలో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మరి పరిచయం చేయబడుతున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో ఈమెను గురించి 4వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మరి 5వ అధ్యాయం 31వ వచనం వరకు దెబోరా గురించి రాయబడి ఉంటున్నట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి దాదాపు అంటే ఆమె ఉన్నటువంటి ఆ సమయము దాన్ని మనము తీసుకున్నట్లయితే క్రీస్తు పూర్వము 1425వ సంవత్సర కాలంలో జరిగినటువంటి చరిత్ర ఇది. దాదాపు మరి న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు 400 సంవత్సరాల చరిత్ర న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. అనగా ఇశ్రాయేలీల యొక్క జీవితంలో వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత యెహోషువ వాళ్ళని నడిపించిన తర్వాత, అనగా మోషే నడిపించి యెహోషువ వాళ్ళని నడిపించిన తర్వాత, యెహోషువ టైంలో కనాన్ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్న తర్వాత, ఎవరి స్థలాలు వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి తర్వాత జరుగుతున్నటువంటి చరిత్రను మనము ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం అన్నమాట. అనగా యెహోషువ చనిపోయిన తర్వాత జరిగినటువంటి చరిత్ర అన్నమాట ఇదంతా కూడా. మరి అందుకనే మరి ముఖ్యమైనటువంటి అంశం ఈ గ్రంథంలో ముఖ్యమైనటువంటి అంశం మనం గమనించినట్లయితే వారికి రాజు లేడు అనేటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ గ్రంథంలో చూస్తాము. అనగా వాళ్ళని నడిపించేటువంటి వాళ్ళు లేరు. యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళని నడిపించేటువంటి వారు లేరు అనేటువంటి విషయాన్ని చూస్తాం మనం. అది మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కువ 2-3 సార్లు రాయబడి ఉంటున్నట్లు, ముఖ్యంగా 21వ అధ్యాయం 25వ వచనంలో కూడా దానితోనే ముగింపు చేస్తూ ఉంటున్నట్లు మనం గమనిస్తాం అన్నమాట. అందుకనే ఈ న్యాయాధిపతుల చరిత్ర అంతా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది, మరి ఎందుకు దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు వాళ్ళకి, తర్వాత మరి వాళ్ళని జయించినటువంటి ఆ శత్రువులు ఎవరు, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎలా వీళ్ళని మరి జయించడానికి, వీళ్ళని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని రావడానికి కారణం ఏమై ఉంటున్నది, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు యెహోషువ చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, అనగా దేవునికి విరుద్ధంగా, దేవుని మాటకు విరుద్ధంగా జీవించిన విధానాన్ని మనం చూస్తాం. గమనించిన ప్రేమైన వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఏది తోచితే అదే న్యాయం అని అనుకున్నారన్నమాట. తర్వాత వాళ్ళు ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఆ విధమైనటువంటి అవినీతి, తర్వాత అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది మనం ఆలోచించినప్పుడు చాలా కారణాలు ఉన్నాయి. ఆ శత్రువులు వాళ్ళని అణగదొక్కుతున్నటువంటి విధానాన్ని చూస్తాం అన్నమాట. గమనించిన ప్రేమైన వాళ్ళ. అందుకని ఈ గ్రంథము అసలు ఎలా రాయబడ్డది, ఎందుకు రాయబడ్డది అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటి విషయం చూస్తున్నది ఏంటంటే, దేవుడు పాపాన్ని ఎప్పుడూ కూడా ఇష్టపడడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని ఖండించేటువంటి దేవుడు అనేది చూస్తున్నాం.
అదే సమయంలో మరి పశ్చాత్తాపడు వారిని క్షమించి వారితో సంబంధాన్ని నూతన పరుచుకునేటువంటి దేవుడైన. అంతేగాని పశ్చాత్తాపడకుండా నీ జీవితం నువ్వు జీవిస్తూ పాప జీవితంలో ఉంటూ దేవుని దగ్గరికి వస్తాను అంగీకరించే దేవుడు కాదనమాట. అందుకని ఈ గ్రంథం యొక్క మూలమైనటువంటి అంశం ఏంటి అనేది మనం చూస్తుంటున్నప్పుడు, ఇశ్రాయేలీలు అనేక మార్లు మరలా భ్రష్టత్వంలోనికి వెళ్ళిన విధానం చూస్తాం మనం. ఆ సమయంలో వాళ్ళు తిరిగి మరలా దేవునికి మొరపెడుతూ ఉంటున్న విధానం చూస్తాం. భ్రష్టత్వంలోనికి వెళ్ళటం, దేవునికి మొరపెట్టడం. దేవునికి మొరపెట్టినప్పుడల్లా ఆయన వారిని ఆ భ్రష్టత్వం నుండి విడిపించటం, వారికి మంచి జీవితం ఇవ్వటం. అంటే భ్రష్టత్వము, విడుదల, ఇవి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తాం అన్నమాట. మనం గమనించినట్లయితే ఇంకా ఈ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. యెహోషువ గ్రంథమందు ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి లోబడి కానాన్ను జయించుటకు చూస్తాం మనం. న్యాయాధిపతుల గ్రంథమేమో ప్రజలు అవిధేయత చూపించి విగ్రహారాధన, మరలా దేవునికి దూరం అవటం, తర్వాత దైవ ప్రమాణాలను విడిచి వారు ఇష్టానుసారంగా జీవించటం. ఇది మనము ఈ గ్రంథంలో ఎక్కువగా మనం గమనించేటువంటి విషయం అన్నమాట. ఎందుకు అలా జరిగింది అనేది కూడా కారణాలు చూస్తాం మనం. వీళ్ళు ఈ ఎక్కువగా హింసకు, దౌర్జన్యానికి కూడా గురైనట్టు గమనిస్తాం అన్నమాట మనం. వీళ్ళ యొక్క ఆత్మీయ పతనావస్థకు కారణం ఏమై ఉంటుంది అనేది చూసినప్పుడు నేను చెప్పాను. నేను యెహోషువ మరణం తర్వాత ఈ విషయాలన్నీ జరిగినాయి. యెహోషువ మరణానంతరము కనానీయులను అందరినీ కూడా వీళ్ళు వెళ్ళగొట్టలేదు. గమనిస్తాం మనం. దేవునికి సంపూర్ణ విధేయత చూపకపోవటం రెండో కారణంగా ఉంటుంది. కనానీయులను ఎవరిని కూడా అంతే, అందరినీ కొంతమందిని వెళ్ళగొట్టారు, కొంతమందిని యుద్ధం చేసి ఓడించారు, వెళ్ళగొట్టేశారు. కానీ కొంతమందినేమో వీళ్ళు అంతే ఉంచుకున్నారు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే వీళ్ళకి, మీరు ఆ కనాను ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఎవరిని కూడా ఉంచవద్దు, అన్య జనాంగం యొక్క శేషాన్ని ఉంచవద్దు, అందరిని కూడా మీరు వెళ్ళగొట్టేసేయాలా అని చెప్పినటువంటి దేవుడు. కానీ వీళ్ళు అలా చేయలేదు. కనానీయులు అందరినీ కూడా వెళ్ళగొట్టలేదు అన్నమాట. తర్వాత దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయత చూపించలేదు. తర్వాత అంతేకాదు, వాళ్ళని వెళ్ళగొట్టలేకపోవటాన్ని బట్టి వాళ్ళు విగ్రహారాధికులు. కాబట్టి కనానీయులు విగ్రహాలని పూజించేటువంటి ఆ దిగజారిన పరిస్థితికి ఏర్పడింది ఇశ్రాయేల్ యొక్క జీవితం. తర్వాత దుర్నీతిని అనుసరించి నడవటం, తర్వాత వాళ్ళతో పాటు మిశ్రమ వివాహాలు చేసుకోవటం. గమనించండి ప్రియమైన వాళ్ళ, అనగా దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజల్ని వివాహాలు చేసుకోవటం. దాని ద్వారా ఇంకా అసలు వాళ్ళని వెళ్ళగొట్టలేని పరిస్థితి. అంతేకాదు, వీళ్ళు మొదట్లో ఏం చేశారంటే వాళ్ళని వీళ్ళ దగ్గర పని మనుషులుగా ఉంచుకున్నారు, అందరిని వెళ్ళగొట్టకుండా వీళ్ళకి సహాయం చేసే వాళ్ళగా ఉంచుకున్నారనమాట. ఆ తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళ జనాంగం కూడా ఎక్కువైపోయి విగ్రహారాధన ఎక్కువైపోయింది. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళతో కలిసి విగ్రహాలను పూజించే స్థాయికి దిగజారిపోయారన్నమాట. అవినీతి పరులైనటువంటి ఈ ఇశ్రాయేలీయులు ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేటువంటి భయంకరమైన స్థితికి వెళ్ళిపోయిన ప్రమాదం చూస్తుంటున్నాం. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని వాక్య విధానంలో గమనిస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క మరి ఇశ్రాయేలీయులు మొదటి నుంచి కూడా ఎన్నిసార్లు దేవునికి అవిధేయత కలిగి జీవించారు. మోషే టైంలో కూడా అవిధేయత కలిగి జీవించారు, యెహోషువ టైంలో కూడా అవిధేయత కలిగి జీవించారు. అందుకని యెహోషువ చివరిలో అంటాడనమాట, నేనైతే యెహోవాను సేవిస్తాను, నేను నా యొక్క కుటుంబం అంతా యెహోవాను సేవిస్తాను, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం ఇక అని అంటాడు. ఎందుకంటే ఈ యొక్క కనాను దేశంలోనికి వాళ్ళు వచ్చేసిన తర్వాత అందరిని వెళ్ళగొట్టకుండా కొంతమందితో సహజీవనం చేస్తూ ఉంటున్నారు. అందుకనే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసేది ఏంటంటే పాప చక్రాలు చూస్తాం. పాప చక్రం అంటే అర్థం ఏంటంటే గుండ్రంగా ఉంటుంది కాబట్టి చక్రము, అనగా వీళ్ళ జీవితము, అనగా ఇశ్రాయేల్ యొక్క జీవితము ఒకసారి తప్పు చేసి దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు క్షమాపణ ఇవ్వడంతోనే దేవుడు వాళ్ళకి మంచి న్యాయాధిపతిని ఇవ్వటం, వాళ్ళు ఆ శత్రువులను అందరినీ వెళ్ళగొట్టేసేయటము, ఆ తర్వాత మంచి జీవితం వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ న్యాయాధిపతి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పడిపోవటము, మళ్ళా దేవునికి దూరం అయిపోవటం, ఇట్లా 7 సార్లు జరుగుద్దండి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ యొక్క జీవితంలో 7 సార్లు ఆ విధంగా జరుగుద్ది అనమాట. అంటే అవిధేయత, విడుదల, అవిధేయత, విడుదల, భ్రష్టత్వము, విడుదల, ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనం
దాదాపు 300 సంవత్సరాలు ఈ విధంగా జరిగింది. ఆ యొక్క చరిత్రను మనం చూస్తే దేవుని విడుదల మనం గమనిస్తాము. న్యాయాధిపతులను తీసుకొని వచ్చి ఆయన వాళ్ళకి విమోచన చేస్తూ ఉంటున్నట్లు చూస్తాము. పడిపోవటం, మొరపెట్టడం, ఇలాంటివి గమనిస్తూ ఉంటాము. ఎక్కువగా పడిపోవటం, మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టడం. దేవుడు వాళ్ళ ఎడల దయ, కనికరము, ప్రేమ చూపించినటువంటి విధానము, మరలా మరలా వారిని అంగీకరించిన విధానం గమనిస్తాం. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. గమనించండి ప్రియమైన వారులారా. అయితే మన జీవితంలో కూడా మనం కూడా ఇశ్రాయేలీలాగే అనేక మార్లు, ఎన్నిసార్లు పడిపోయాను, ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయాం కదా. అవునా కదా? ఆలోచించండి. ఎన్నిసార్లు మన ఇది చెయ్యను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని మరలా మరలా పడిపోయిన సందర్భం. ఇశ్రాయేలీలకి మనకి తేడా లేదు కదా. అంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న ఇశ్రాయేలీకి మనకి ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. గమనించండి ప్రియమైన వారులారా. ఈ విధంగా మనము చాలాసార్లు పడిపోయినా కానీ దేవుడు తన కృపను బట్టి మనల్ని అంగీకరిస్తాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడిని కలిగి ఉన్నాము. లేకపోతే మన బ్రతుకులు ఏమైపోను? నాశనం అయిపోను. గమనించండి ప్రియమైనటువంటి వారులారా. అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే వీళ్ళు ఈ విధంగా అనగా శత్రువులందరినీ కూడా శత్రు శేషం ఉంచుకున్నారు వెళ్ళగొట్టకుండా. అందుకని మనం చూస్తాం. మొట్టమొదట మనం గమనించినట్లయితే మెస్పెతోమీయులు మొదట దురాక్రమణ చేస్తారు. అప్పుడు ఒత్నీయేలుని దేవుడు లేపుకొని, ఒత్నీయేలు ద్వారా అనగా న్యాయాధిపతిని లేపుకొని అతని ద్వారా విడుదలనిస్తాడు ఇశ్రాయేలీయులు. తర్వాత మోయాబీలు దురాక్రమణ చేస్తారు. అప్పుడు యెహూదు అనేటువంటి న్యాయాధిపతిని లేపి ఆయన ద్వారా ఇశ్రాయేలుకు విడుదలనిస్తాడు. తర్వాత ఫిలిష్తీయులు దురాక్రమణ చేస్తారు. అప్పుడు షమ్గరు అనేటువంటి న్యాయాధిపతి ద్వారా దేవుడు వారికి విడుదలనిస్తాడు. ఆ తర్వాత మనం 4వ అధ్యాయం మొదలు పెడతాం. అంటే అక్కడ కనానీయుల యొక్క దురాక్రమణ గురించి చదువుతాం. ఈ కనానీయుల యొక్క దురాక్రమణ టైంలో దెబోరాని దేవుడు తీసుకొని వచ్చాడు. ఒక స్త్రీని దేవుడు ప్రత్యేకపరిచి ఆయన కొరకు సిద్ధపరచుకొని తగినటువంటి సమయంలో ఆయన తన ప్రజల్ని పరిపాలించడానికి లేదా న్యాయాధిపతిగా ఉండటం కొరకు ఆయన తీసుకొని వచ్చినట్టు గమనిస్తాం. దెబోరాతో పాటు బారాకు అనేటువంటి దెబోరాకు సహాయకుడిగా ఉంటున్నటువంటి ఆయన కూడా మనం చూస్తాం. గమనించండి ప్రియమైన వారు. కాబట్టి యెహూదు మరణం తర్వాత ఇశ్రాయేలీయులు చెడ్డ ప్రవర్తనను బట్టి దేవుడు కానాను రాజు అయినటువంటి యాబీనుకు వారిని అప్పగించినట్టు చూస్తాము. అది 4వ అధ్యాయం మొదటి భాగంలో ఈ విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. యాబీను 20 సంవత్సరాలు వారిని కఠినంగా బాధ పెట్టినందువలన వారు మరలా తిరిగి వచ్చి దేవునికి మొరపెడతారు. ఇశ్రాయేలీయులు మరలా, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, మేము ఇలా భయంకరమైన హింస పడుతూ ఉంటున్నాము అని చెప్పినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి దెబోరాని వారికి న్యాయాధిపతిగా ఇచ్చినట్టు చూస్తాం. దెబోరా గురించి మనకి 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూస్తాం. అయితే చాలా విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఈమెది. మనము చక్కగా ఆలోచించినట్లయితే ఈ విషయాలన్నీ మనకి అర్థమవుతాయి అన్నమాట. అంటే దేవుడు ఒక స్త్రీని కూడా ఒక మంచి నాయకురాలుగా నడిపించగలడు, వాడుకోగలడు. స్త్రీలు మన యొక్క భారతదేశ సాంప్రదాయాలను బట్టి, మన భారతదేశంలో ఉన్నటువంటి విషయాలను బట్టి మనం గమనించినట్లయితే స్త్రీలు ఏమనుకుంటున్నామంటే మనం వీళ్ళు అసలు అన్ని విషయాలకి పనికిరారు వీళ్ళు అని అనుకుంటుంటాం. దేవుడు వాడుకున్నటువంటి విధానం బైబిల్లో చూస్తాం. చాలామంది అనుకుంటుంటారు బైబిల్లో స్త్రీకి సరైనటువంటి స్థానం లేదని. తప్పు. ఆ విధంగా లేదు. బైబిల్లో దేవుడు చక్కగా స్త్రీకి ఒక మంచి స్థానాన్ని, గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. గమనించండి ప్రియమైన వారులారా. అందుకనే నేను దెబోరా యొక్క ఈ క్యారెక్టర్ని స్టడీ చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి విషయాలను మేము ముందుకు తీసుకొని వాళ్ళని ఆశపడుతున్నాను. మొత్తము 9 విషయాలు మేము ముందుకు తీసుకొని వస్తాను ఈ సమయంలో. గమనించండి. మొదటి విషయం ఏంటంటే దెబోరా ఒక స్త్రీ. అంటే గమనించండి ప్రియమైన వాళ్ళు, చాలా చోట్ల ఎక్కువగా దేవుడే నాయకుల్ని
అంటే దేవుడు నాయకులను ఎన్నుకునేటప్పుడు పురుషుల్ని పెట్టినట్టు చూస్తాం. కానీ ఇక్కడ ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నట్టు గమనిస్తాం. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఆమె మొట్టమొదటిగా ఒక స్త్రీ. దేవుడు ఈ సృష్టిని సృజించిన తరువాత మానవుని నిర్మించాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, దేవుడు నరుని నిర్మించను, స్త్రీని గాను పురుషుని గాను నిర్మించను. కాబట్టి నరుడు అని అంటున్నప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారని అర్థం. గమనించండి ప్రియమైన వాళ్ళారా, పురుషుడు స్త్రీ అని అంటాం, నరుడు అని అంటున్నప్పుడు మాత్రము ఇద్దరు ఉన్నారనమాట. దేవుడు నరుని నిర్మించాను, స్త్రీని గాను పురుషుని గాను నిర్మించాను. గమనించండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ప్రతి స్త్రీ కూడా దేవుడు తనను స్త్రీగా నిర్మించినందుకు ఆ విధానాన్ని బట్టి దేవుని స్తుతించవలసినదై ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, గమనించండి ప్రియమైన వాళ్ళారా, చాలా మంది ఏమనుకుంటారంటే అంటే పురుషులకే ప్రత్యేకమైన స్థానం ఉంది, స్త్రీలు ఎప్పుడు కూడా పురుషుని కింద ఉండాల్సినటువంటి వాళ్ళే అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యంలో అలా లేదండి. స్త్రీ కూడా పురుషునితో సమానమైనటువంటి స్థితిలోనే ఉన్నట్లు మనం గమనిస్తాం. ఎందుకనంటే అన్ని విషయాల్లో కూడా ఆమెకు ఆ విధమైన స్థానాన్ని దేవుడే ఇచ్చాడు. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా నేను తక్కువ దాన్ని అని అనుకోకూడదు. స్త్రీని దేవుడు చాలా గౌరవప్రదమైన రీతిలో బైబిల్లో చూసినట్లు మనం గమనించండి ప్రియమైనటువంటి వారు. అందుకనే సృష్టిలో తనకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు అనేది చూడండి. ఈ దినాన మనం కూడా అంటే ప్రతి స్త్రీ కూడా, మన సంఘాల్లో ఉంటున్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఏమి గుర్తుంచుకోవాలి ఏమి అనేది మనం ఆలోచించినప్పుడు గమనించండి, అనగా దేవుడు నన్ను ఒక స్త్రీగా ఈ లోకంలో ఉంచాడు, అందుకు నేను దేవునికి వందనాలు చెల్లించాలి, దేవుని స్తుతించాలి, నేను ఈ విధంగా నన్ను దేవుడు నిర్మించినందుకు అనేది తప్పకుండా అంగీకరించాలి స్త్రీ. చాలా మంది స్త్రీలు ఏమనుకుంటారంటే, స్త్రీగా ఉన్నా కానీ పురుషునిలాగా పెత్తనం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఆ విధమైనటువంటి స్థితి ఇవ్వలేదు స్త్రీకి. అంటే పెత్తనం చెలాయించడానికి కాదు. గమనించండి ప్రియమైన వాళ్ళ, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నీకున్నటువంటి స్థానము నీకున్నది ఈ లోకంలో, పురుషునికి ఉండేటువంటి స్థానం పురుషునికి ఉన్నది. గమనించండి, పురుషుడు అసంపూర్ణుడు, స్త్రీ అసంపూర్ణుడు వాక్య విధానంలో మనం గమనించినప్పుడు. కాబట్టి పురుషుడు సంపూర్ణుడు అవ్వాలి అని అంటే స్త్రీ కూడా తనతో ఉండాలి. స్త్రీ సంపూర్ణురాలు అవ్వాలి అని అంటే పురుషుడు తనతో ఉండాలి. అందుకని వివాహం అనేటువంటి బంధాన్ని తీసుకుని వచ్చాడు. సంపూర్ణత ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరు కలిసినప్పుడు అని చూస్తాం. గమనించండి, స్త్రీగా నిర్మించబడినందుకు దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని ఎప్పుడూ కూడా మనము తక్కువగా అంచనా వేసుకోవద్దు అనేది నా ఉద్దేశం. దెబోరా ఆ విధంగా ఫీల్ అయినట్లయితే, తలంచినట్లయితే తను ఆ విధమైనటువంటి నాయకత్వానికి వచ్చి ఉండేది కాదేమో. కానీ దేవుడు ఉంచినటువంటి దాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చడానికి దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడని అంగీకరించిందన్నమాట. గమనించండి ప్రియమైనటువంటి. రెండో విషయం ఏంటంటే, దెబోరా ఒక పురుషునికి బాధ్యత కలిగినటువంటి భార్యగా ఉన్నదన్నమాట. దెబోరా ఒక పురుషునికి బాధ్యత కలిగినటువంటి భార్య. మనం అక్కడ గమనించినట్లయితే ఆమె భర్తను గురించి రాయబడి ఉంటుంది. చూడండి, 4వ అధ్యాయంలో ఈ విషయాలను మీకు చెప్తూ ఉంటున్నాను, మీరు చదవండి తర్వాత. ఎందుకనంటే చాలామంది ఏదో వినేసి ఊరుకుంటారు. వద్దు, అట్లా మిగిలినటువంటి వాక్య భాగాలు మీరు చదవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. గమనించండి, ఆయన పేరు ఏంటంటే లప్పిడోతు అని రాయబడి ఉంటుంది. అక్కడ ఒక్క చోటేనండి 4వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది ఆయన పేరు, ఇంకెక్కడా కనపడదు. అంత దెబోరాని గురించే చదువుతాము. కాబట్టి స్త్రీకి ఎంత విలువనిచ్చాడు దేవుడు వాక్యం రాయటంలో అనేది ఆలోచించాం. కాబట్టి ఆమె భర్త పేరు లప్పిడోతు. లప్పిడోతు అంటే అర్థం ఏంటంటే ఒక దీపము లేదా ఒక దివిటి అన్నమాట. లప్పిడోతు
దెబోరా యొక్క జీవితంలో తన భర్త ఒక దీపము లాంటిది, ఒక దివిటి లాంటి వాడు. అనగా తనని వెలుగుతో నింపి తన యొక్క ఆ వెలుగులో తన జీవితాన్ని తీసుకుని వెళ్ళాడు. దేవుడు ఆ విధంగా మన జీవితంలో కూడా వెలుగు నింపినట్లు. అందుకనే మనం గమనించినట్లయితే సంఘానికి దేవుడు భర్త లాంటివాడు, సంఘము ఒక పెళ్లి కుమార్తె లాంటిది అనేది మనం చదువుతాం. మనకు వెలుగు ఆయనే, అనగా భర్త భార్యకు వెలుగుగా ఉన్నట్టు. గమనించండి ప్రియమైన వాళ్ళారా. అందుకనే ఆమెకు ఒక కుటుంబం ఉన్నది అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఆమెకు ఒక కుటుంబం ఉంది. కుటుంబం లేకుండా లేదు. దేవుడు ఏదో ఒక పెళ్లి కానటువంటి స్త్రీని పిలవలేదు, పెళ్ళైన స్త్రీని పిలిచింది. సంఘములో ఈ దినాల్లో స్త్రీలు చాలా బాధ్యత కలిగిన వాళ్ళుగా ఉండాలనేది ఈమె ద్వారా నేర్చుకుంటాం. మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి అనేది. కాబట్టి ఆమెకు ఒక కుటుంబం ఉన్నది, ఆమెకు బాధ్యత కలిగినటువంటి భార్య. గమనించండి. అంతేకాదు తన భర్తను గూర్చి ఒక్క చోట మాత్రమే రాయబడింది. బైబిల్ నందు గొప్ప పేరుగాంచినటువంటి వ్యక్తి కాకపోవచ్చు ఆ లపిడోతు. దెబోరా తన భార్యను అనిపించుకోవటానికి, అంటే దెబోరా లపిడోతుకి తన భార్య అని అనిపించుకోవటానికి ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడలా. తర్వాత దెబోరా కూడా లపిడోతు నా భర్త అని చెప్పుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడలేదు ఆమె. ఎందుకంటే ఆయన ఎక్కడ కనపడలేదుగా, అనామకుడుగా ఉన్నాడు. గమనించండి. చాలాసార్లు మనము మన భర్తలు ఒక్కోసారి బయటికి రాకుండా, అంటే ఎవరికి తెలియకుండా ఉంటే మనమే డామినేట్ చేసి మనం అన్ని విషయాల్లో ముందుకి పోతూ ఉంటాం. చాలాసార్లు భర్తలు కూడా ఏమంటారని అంటే, నేను చెప్పేది ఏముంది, అంత నా భార్య చెప్పుద్దండి అంటారన్న. గమనించండి, దేవుని వాక్యంలో ఆ విధమైనది లేదు. భర్త కుటుంబానికి శిరస్సు, అనగా తను ఎలా చెప్తే అలా కుటుంబం అంతా నడుచుకోవాలి. లపిడోతు భార్యకు, అనగా భార్య అయినటువంటి దెబోరాకి ఆ అవకాశం ఇచ్చాడన్నమాట. ఆ విధంగా తనని దేవునికి మంచిగా వాడబాటానికి, దేవుని కొరకు వాడబాటానికి అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా ఆలోచించండి. లపిడోతు తన భార్యను అనేకమైనటువంటి పనులు చేయటానికి ప్రోత్సహించినట్టు వాక్య భాగాల్లో చదువుతున్నాం. ఏమేమి పనులు చేసింది ఆమె? మొదట ప్రవక్త్రి అని చదువుతాం. ఆ తర్వాత యుద్ధాలు చేయటానికి పంపించాడు, యుద్ధ వీరురాలు. ఆ తర్వాత న్యాయాధిపతి. గమనించండి ప్రియమైన వాళ్ళ, ప్రవక్త్రి, యుద్ధాలు చేశామె, ఒక నాయకురాలు, న్యాయాధిపతి. అనేక మంది ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఉన్నదా. గమనించండి ప్రియమైన వాళ్ళ. ఇవన్నీ చేయటానికి కారణం ఎవరు? ఆమె చాలా అంటే దేవుని కొరకు వాడబడటానికి తన భర్తే. తన భర్త అవకాశం ఇవ్వకపోతే తను వాడబడేది కాదు కదా. కాబట్టి లపిడోతు ఎక్కువసార్లు మనకు చరిత్రలో కనపడకపోవచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. తన భార్య ఎన్ని పనులు నిర్వహించడానికి తను ఎంతగానో త్యాగం చేశాడని చెప్పవచ్చు. ఈ సమయంలో భర్తలుగా ఉంటున్నటువంటి వారికి లపిడోతు ఒక మంచి మార్గదర్శనం. అనగా భార్యలు ఎక్కువగా, అనగా నాయకత్వ లక్షణాలు కలిగి ముందుకు వెళ్ళిపోతుంటున్నప్పుడు భర్త వెనుకుండి తనని ప్రోత్సహించేటువంటి మంచి తత్వం కలిగినటువంటి వాడు అనేది అర్థమవుతుంది. చాలామంది భర్తలు అలాంటి అవకాశం ఇయ్యరు భార్యలకి. భార్యల్ని ఎప్పుడూ కూడా నాయకత్వానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ విధంగా ప్రోత్సహించరు. అందరిని అంటలేదు నేను, చాలామంది అలా ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎప్పుడూ కూడా భార్యను ఎప్పుడూ కూడా తక్కువ స్థానంలో ఉంచాలని చూస్తాం, బయటికి రావటానికి ఇష్టపడి. గమనించండి ప్రియమైన వాళ్ళారా. దెబోరా దేవుని కొరకు బలంగా వాడబడినటువంటి ఒక ప్రవక్త్రిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక నాయకురాలుగా ఉన్నదేనంటే దాని వెనక తన భర్త ఉన్నాడు అనేది మర్చిపోవద్దు. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఏమని, ఒక పురుషుని యొక్క సఫలీకృత వెనుక తన భార్య ఉంటుంది, ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పుకుంటుంటాం. ఇక్కడ ఏం జరిగింది? ఒక స్త్రీ యొక్క సఫలత వెనుక ఎవరున్నారు? తన భర్త ఉన్నాడు, ఒక పురుషుడు ఉన్నాడు. చరిత్ర తిరగరాసినట్టు అనిపిస్తుంది కదా. వారిద్దరి మధ్య సఖ్యత ఉన్నదని చెప్పాలి మనం. ఇద్దరి మధ్య సమ్మతి లేకుండా నడవలేరు అని బైబిల్లో చదువుతుంటాం. గమనించండి, భార్యాభర్తల ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే
అద్భుతంగా ప్రభు కొరకు మీరు వాడబడతారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించండి. దెబోరా భర్త లపీడోత్, ఆయన ఒక్కసారి మనకు బైబిల్లో కనబడుతున్నప్పటికి కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ చరిత్ర మనం ఎక్కువగా వినకపోయినప్పటికి కూడా తన భార్యకి ఏ విధంగా సహాయపడ్డాడో ఊహించగలం మనం. ఎందుకంటే దేవుడు ఆ విధంగా వాడుకుంటున్నాడు వాళ్ళని. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి ఈ సమయంలో రెండో విషయము, దెబోరా ఒక బాధ్యత కలిగినటువంటి భార్యగా కూడా ఉన్నది అనేది చూస్తుంది. దినాల్లో చాలా మంది భర్త ఒకవేళ ఆ, ఇలా అంటే అనామకుడుగా లేదా ఎవరికి పరిచయం కానివాడుగా లేకపోతే బయటికి రానటువంటి వాడుగా ఉన్నట్లయితే భార్యలు కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. అవసరం లేదా? క్రైస్తవ జీవిత విధానం గురించి మాట్లాడుతున్నాను నేను. కాబట్టి మీ భర్తలు ఒకవేళ సొసైటీలో ఎక్కువగా పేరు ప్రతిష్ట లేని వారుగా ఉండొచ్చేమో, కానీ మీరేం సిగ్గుపడాల్సిన పని లేదు, అవమానపడాల్సిన పని లేదు. దేవుడు మిమ్మల్ని వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన పరిచర్య కొరకు మిమ్మల్ని వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. తన రాజ్య వ్యాప్తి కొరకు మిమ్మల్ని వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్లో మనం చాలా మంది స్త్రీలను చూస్తాం. కాబట్టి దెబోరాను దేవుడు ఆ విధంగా వాడుకున్నాడంటే తన భర్త కూడా వెనుకున్నాడు అనేది గుర్తు చేస్తున్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మనము ఈ విధంగా ఉంటున్నామా? భార్యాభర్తలు ఎవరైనా సరే దేవుని పరిచర్యలో ఉంటున్నటువంటి వాళ్ళు అలా ఉంటున్నారా? ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళు. తర్వాత మూడో విషయం ఏంటంటే దెబోరా ఒక బాధ్యత కలిగినటువంటి తల్లి అనేది గుర్తుపెట్టుకున్నాడు. గమనించండి. అనగా దెబోరా రాసినటువంటి ఆ కవిత్వం 5వ అధ్యాయం అంతా కూడా ఒక పెద్ద కీర్తన రాస్తాను, దేవుని స్తుతిస్తూ రాస్తాను. దాంట్లో ఆమె ఇశ్రాయేలీలకు ఒక తల్లిగా పరిచయం చేయబడినట్టు గమనిస్తాం. అదే సమయంలో తనకు కూడా కుటుంబం ఉన్నది, భర్త ఉన్నాడు కదా, కుటుంబం ఉన్నది తనకు కూడా. కాబట్టి ఒక మంచి తల్లి దెబోరా. గమనించండి ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ స్త్రీ తప్పకుండా ఒక మంచి తల్లిగా ఉండవలసినదిగా ఉంటుంది. నీ యొక్క ఇంటిలో నీ పిల్లలను నువ్వు సరిగా సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఉంటుంది. మనము 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి చదువుతాం. మనం చాలా చక్కని మాటలు ఉంటాయి, మీరు చదవని తర్వాత. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఒక స్త్రీ గురించి ఉంటుంది అన్నమాట. ఆమె తల్లి యొక్క లక్షణాలు ఆమెలో చూస్తాము, ఏ విధంగా ఉండాలి ఒక తల్లి అనేది. నిజంగా ఆ విధంగా మనం ఉంటున్నామా? ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళగా. అనగా పిల్లలను సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఇంట్లో తల్లికి ఉన్నది. ఒక మంచి తల్లిగా నీవు ఉండాలి అని అంటే నీ పిల్లలు మంచి ప్రవర్తనలో ఉండాలి అని అర్థం. కాబట్టి మన పిల్లలను దైవ భయంలో పెంచటానికి తల్లులకు మంచి బాధ్యత ఉన్నది. తండ్రిది కూడా ఉన్నది, నేను కాదంటలేదు సుమా. కానీ ఎక్కువ భాగము ఇంట్లో ఉండేది తల్లి. క్రైస్తవ జీవిత విధానంలో ముఖ్యంగా మనము దేవుని సేవకులముగా లేకపోతే దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్యులుగా ఉంటున్నప్పుడు, భర్త ఎక్కువగా పరిచర్యకు తిరుగుతూ ఉంటున్నప్పుడు భార్య పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. గమనించండి, భర్త తప్పకుండా పిల్లల యొక్క మంచి చెడు చూడవలసిన అవసరం ఉన్నది, నేను కాదంటలేదు. అదే సమయంలో దైవ భయము ఎలా వస్తుంది అంటే తల్లి ద్వారా వస్తుంది. దేవుని వాక్యంలో మనం చదువుతాం, ప్రియమైనటువంటి వాళ్ళగా, భార్యలకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుతాం. ఏమని చెప్పాడు? ప్రతి విషయంలోనూ మీ భర్తలకు లోబడి ఉండండి, మీ సొంత పురుషునికి లోబడి ఉండండి అనగా విధేయత కలిగి ఉండండి. ఏ విషయాల్లో? ప్రతి విషయంలో అని చదువుతాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే భర్తకి ఏమని చెప్పాడు అంటే, పురుషునికి ఏమని చెప్పాడు? ప్రేమించు నీవు. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తర్వాత 5వ అధ్యాయం అంతా 22వ వచనం నుంచి ఈ 32వ వచనం వరకు చెప్పిందంతా కూడా మనం గమనించినట్లయితే, అనగా అక్కడ ఒక కుటుంబాన్ని గురించి చెప్తూ సంఘానికి, క్రీస్తుకి
ఉన్నటువంటి బంధాన్ని వివరిస్తాడు అక్కడ. అనగా భార్యాభర్తలకు ఉన్నటువంటి ఆ బంధాన్ని వివరిస్తూ సంఘానికి క్రీస్తుకున్నటువంటి బంధాన్ని వివరిస్తాడు. 6వ అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూస్తున్నట్లయితే అక్కడ, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని అంటాడు. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది అంటాడు. ఏమిటా వాగ్దానం? మీరు తల్లిదండ్రులకు విధేయులై ఉంటే మీ ఆయుష్ పెరుగుతుంది అని అంటాడు. గమనించిన ప్రియమైన వారు, అక్కడ విధేయులై ఉండమని పిల్లలకు చెప్తున్నాడు. ఇక్కడ భార్యకు నీ భర్తకు విధేయురాలై ఉండు అని చెప్తున్నాడు. గమనించండి, ఒక మంచి తల్లికి ఉండే లక్షణాల గురించి నేను మాట్లాడుతున్నాను. అనగా విధేయత. ఎప్పుడైతే నువ్వు నీ భర్తకు విధేయత కలిగి ఉంటావో నీ పిల్లలు కూడా విధేయులై ఉంటారు. ఎవరికి? మీ ఇద్దరికి. నీ దగ్గర విధేయత నేర్చుకుంటారు. అనగా తల్లి దగ్గర పిల్లలు విధేయత నేర్చుకుంటారు. వాళ్ళని గమనించండి, తల్లి దగ్గర పిల్లలు విధేయత నేర్చుకుంటారు. తండ్రి దగ్గర ఏం నేర్చుకుంటారు? ప్రేమ నేర్చుకుంటారు. ఏమని దేవుడు పౌలు ఎఫెసీయులకు రాస్తూ భర్తకి ఏమని చెప్పాడు? నీ భార్యను ప్రేమించు అని అన్నాడు. కాబట్టి భార్యను ప్రేమించే విధానము గమనిస్తూ ఉంటున్నప్పుడు, పిల్లలు మన ఇంట్లో పెరుగుతున్నప్పుడు సరి అయిన ప్రేమలో వాళ్ళు ఎదుగుతారనమాట. వాళ్ళు బయటకు వెళ్ళినా కానీ నిజమైనటువంటి ప్రేమ ఇక్కడ అర్థం చేసుకుంటారు. కృత్రిమైనటువంటి ప్రేమ బయట ఆకర్షిస్తుంది వాళ్ళని, కానీ నిజమైన ప్రేమ ఇంట్లో నేర్పించాలి. అందుకనే గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఒక తల్లిగా నీవు నీ భర్తకు, ఒక భార్యగా నీ భర్తకు లోబడి ఉండటం అనేది నీకు అలవాటు చేసుకుంటే, విధేయత కలిగి ఉండటం అలవాటు చేసుకుంటే, నీ పిల్లలు కూడా విధేయులై రేపు వారి వారి కుటుంబాల్లో ఈ విధేయత అర్థమేంటో నీ దగ్గర నేర్చుకుని వాళ్ళు అక్కడ చెప్తారు. కాబట్టి గమనించండి, దెబోరా ఒక మంచి తల్లి అనేది సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి దేవుడు అంత చక్కగా ఆమెను వాడుకున్నాడు, ప్రవక్త్రిగా కూడా వాడుకున్నాడు. ప్రేమ వాళ్ళ కాబట్టి తండ్రి దగ్గర విధేయత ప్రేమ, తల్లి దగ్గర విధేయత, ఇది క్రైస్తవ జీవిత సత్యము అనేది మీరు అర్థం చేసుకోండి. తర్వాత మనం గమనించినట్లయితే 4వ విషయం ఏంటంటే, దెబోరా ఒక మంచి ప్రవక్త్రి అనేది చూస్తున్నాం. ప్రవక్త అనే మాట మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ వాక్యంలో ఎవరిని దేవుడు ప్రవక్తగా వాడుకున్నాడు? ఇక్కడ ఆడవాళ్ళని ప్రవక్త్రి అని అంటున్నాం మనం, మగవాళ్ళని ప్రవక్త అంటాం. అనగా దేవుని యొక్క సందేశాన్ని, దేవుని మాటలను ఎవరికి చెప్పమన్నాడో ఆ ప్రజల దగ్గరికి తన మాటగా తీసుకొని వచ్చి చెప్పేటువంటి వాళ్ళని ప్రవక్త అని అంటున్నాం. ఈ ప్రవక్తల యొక్క అవసరత పాత నిబంధన కాలంలో ఎలా ఉన్నది, ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్. ఇప్పుడు అదంతా వివరించడానికి కాదు, కానీ మీకు కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ విషయాన్ని బోధిస్తూ ఉంటున్నాను. గమనించండి, ప్రవక్త్రి అని అంటే దేవుని మాటలను ఎవరికి చెప్పమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి, అనగా తన ప్రజలకి, తను ప్రేమించి పిలిచినటువంటి ప్రజలకి, తను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము. కాబట్టి వాళ్ళకి చెప్పమంటున్నాడు అన్నమాట. కాబట్టి దేవుని మాటలను తన ప్రజలకు తీసుకొని వస్తుంది కాబట్టి, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని చెప్తుంది కాబట్టి ఆమె ప్రవక్త్రి అని చెప్తున్నాడు. గమనించండి, పాత నిబంధనలో మనకి చాలా మంది ప్రవక్తలు కనబడతారు. మోషేను కూడా ప్రవక్త అన్నారు. ఎందుకని? దేవుని మాటల్ని ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చి చెప్పాడు. అయ్యా దేవుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు కూడా, ఇదిగో మాకు నీళ్ళు లేవు, ఏంటి మమ్మల్ని ఏం చేయమంటావు, మాకు ఆహారం లేదు, ఏం చేయమంటావు అంటే ఎవరిని అడిగాడు దేవుడు? ఎవరిని అడిగాడు? మోషే దేవుడిని అడిగాడు. దేవుడు ఏం చెప్తే అది తీసుకొచ్చి వీళ్ళకి చెప్పేవాడు. గమనించండి, అలాగే మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇంకా చాలా మంది చూస్తాం. తర్వాత వస్తారు. ఈ రాజుల కాలంలో ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతుల తర్వాత రాజులు వస్తారు, అప్పుడు ప్రవక్తలు వచ్చారని గమనించండి. ప్రియమైన వాళ్ళు, ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క మాటలను మనము ప్రజల దగ్గర తీసుకొని రావటాన్ని ప్రాఫెసీ అని అంటాం, అనగా ప్రవచనము అని అంటాం.
మనకి 66 పుస్తకాల గ్రంథము, బైబిల్ గ్రంథము దేవుని యొక్క మాటలన్నీ రికార్డ్ చేయబడి ఇవ్వబడింది మనకి. ఇంకా దానికి కలిపేది లేదు, తీసేది లేదన్నమాట. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి మరి ప్రవచనం అనేది లేదు. ఎందుకని? ప్రవచనం అంతా 66 పుస్తకాల్లో ఉంది. ఈ 66 పుస్తకాల గ్రంథంలో ఉన్నటువంటి ఈ విషయాల్ని ఈ దినములో ఉన్నటువంటి ప్రజలకి అర్థమగు రీతిలో తీసుకొని వచ్చి వివరించి దాని యొక్క అర్థాన్ని చెప్పటాన్ని ప్రవచనం అంటున్నాం. ఆ చెప్పే వాళ్ళని ప్రవక్తలు అని అంటున్నాం. కానీ ప్రత్యేకంగా టైటిల్స్ పెట్టుకోవటానికి కాదు. ఈ పేర్లు ముందు ప్రవక్త అని మీరు టైటిల్ పెట్టుకుంటున్నారు కొంతమంది. కాదు. గమనించండి ప్రియమైన వారు. దేవుని వాక్యంలో మనం ఈ సత్యాన్ని గ్రహిస్తూ ఉంటాం. ఒకవేళ ఈ విషయంలో మీకు ఎవరికైనా కానీ ఇంకా నన్ను ఏదైనా అడగాలనుకుంటే నేను అడగొచ్చు. నాకు ఇప్పుడు కాదు, తర్వాత మాకు మెసేజెస్ పంపొచ్చు. మీరు మా యూట్యూబ్ చూసేటప్పుడు ఆ కింద మెసేజెస్ పెట్టండి, నేను రిప్లై ఇస్తుంటాను. గమనించండి ప్రేమ, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, మీకు వాక్య సత్యాన్ని చక్కగా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది దినాల్లో. ఏది పడితే అది మనము ప్రవచనం అనవద్దు. దినాల్లో చాలామంది ప్రవచనం అని ప్రవచనం లైవ్ అంట. మళ్ళా ప్రవక్త ప్రవచనాన్ని లైవ్లో చెప్తున్నా అంటే ఇదేంటో నాకు అర్థం కాదు. దేవుడు ఏ విషయాన్ని అయితే నీకు నాకు చెప్పాడో దాన్ని ప్రజల దగ్గర తీసుకుని వెళ్తాము. అయితే ఆల్రెడీ దేవుడు 66 పుస్తకాల గ్రంథంలో పెట్టించాడుగా మనకు అన్ని వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా 66 పుస్తకాల్లో ఉన్నాయి. వీటిని మనం ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళటం ప్రవచనం. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం. ఎప్పుడైతే మనము దేవుని మాటలుగా వాళ్ళకి చెప్తామో వాళ్ళు ఈ మాటల్ని దేవుని మాటలుగా అంగీకరిస్తారు. వాళ్ళు అంతేగాని సొంత మాటలుగా చెప్పకూడదు. అర్థం చేసుకుని ప్రియమైన వారులారా. కాబట్టి ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ప్రవక్త్రిగా దెబోరాను దేవుడు వాడుకున్నాడు. మీరు ఆ 4వ అధ్యాయం అంతా చదవండి. చక్కగా ఎలా దేవుని మాటను తీసుకొచ్చి ప్రజలకు చెప్పింది. తర్వాత బారాకుకు చెప్పుద్ది. దేవుడు చెప్పాడు కదా, నిన్ను ఈ విధంగా వెళ్ళమని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి అని అట్లా దేవుని యొక్క మాటలను చెప్పటం ప్రాఫెసీ అని అంటుంది. అందుకని ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా మంది ప్రవక్తలు కూడా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు. అంతేగాని యెషయా ఇలా చెప్పాడని, తర్వాత యెహెజ్కేలు ఇలా చెప్పాడని కాదు. యెహెజ్కేలు కూడా చెప్పేటప్పుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచుండెను అని అంటాడు. అనగా దేవుని మాటగా తన నుండి పలికించాడు దేవుడు. అర్థం చేసుకుందాం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే ఇదివరకు దేవుడు ఇలా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా నానా విధాలుగా మాట్లాడాడు. కానీ మనకి యేసుక్రీస్తు ద్వారా ఈ దినాల్లో మాట్లాడాడు అని చెప్తాడు. గమనించండి, వాక్య సత్యాన్ని చక్కగా స్టడీ చేసి అర్థం చేసుకుంటే మీకు ఈ విషయాలన్నీ బోధపడతాయి. కాబట్టి ఈ దినాల్లో సంఘంలో ఉంటున్నటువంటి స్త్రీలు ప్రత్యేకంగా ప్రవచనం చెప్పేది కాదు, వాక్యాన్ని వివరించండి. మీ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంఘానికి కానీ వాక్యంలో ఉన్న సత్యాన్ని వివరించండి. నేర్చుకోండి, ఎలా బోధించాలో కూడా నేర్చుకోండి. ప్రతి పుస్తకానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ప్రతి చరిత్రకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇవన్నీ నేర్చుకోవాలి, స్టడీ చేయాలి. ఎవరో చెప్పిన దాన్ని మనము మూట కట్టుకొని అదంతా ఇప్పదీసేసి మనం ఏదో చెప్పేస్తే సరిపోదు. మన ఈ దినాల్లో టీవీల ద్వారా ఇలాంటి యూట్యూబ్స్ ద్వారా అనేక మంది ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ తీసుకొని మనం ఏదో చెప్పేస్తే సరిపోదు. వాళ్ళు చెప్పినన్ని తీసుకొచ్చేసి అదే సత్యం అని చెప్పదు. మీరు కూర్చొని ఆలోచించాలా, ధ్యానించాలా, దేవుడు మీతో మాట్లాడిన విషయాలు చెప్పాలి. వాక్యం నుండి మీతో ఏం మాట్లాడుతున్నాడో అది తీసుకొని రండి. సంఘములో స్త్రీలు ప్రత్యేకంగా ప్రవక్త్రీలుగా ఈ దినాల్లో వాడబడాలి. అనగా దేవుని మాటలను ప్రజల దగ్గరికి తీసుకొని రావాలి, సంఘంలోనికి విశ్వాసాలకు బోధించాలి. దానికి ఎంతో ప్రార్థనా జీవితం అవసరం. దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని బట్టి, దగ్గర సంబంధాన్ని బట్టి ఇలాంటి విషయాలు నీకు బోధపడతాయి అన్నమాట. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు. త్వరగా వెళ్తాను. తర్వాత మనము వాక్యానికి అర్థం చెప్పటమే ప్రవచనము అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం. దెబోరా ఒక మంచి న్యాయాధిపతిగా ఉన్నట్టు మనకందరికీ ఇప్పుడు మనం
కాబట్టి ఈమె దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా ఉన్నది. ఏం చేసింది? ఇశ్రాయేలీలు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వాళ్ళకి నేర్పించింది అనమాట. ఈ రెండు అధ్యాయాల్లోనే ఆమె చరిత్రలో ఇవన్నీ చూస్తాం మనం. ఇశ్రాయేలీల్ని దేవుని ధర్మశాస్త్రం అనుసరించేటట్లు వాళ్ళని నడిపించింది ఆమె. ఎందుకని? ఇదివరకు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు వాళ్ళు. మోషే ధర్మశాస్త్రం అంతా మర్చిపోయారు వాళ్ళు. అనగా వాక్య ప్రకారం జీవించకుండా వాళ్ళు దేవునికి అవిధేయత కలిగి ఉంటున్నారు. విగ్రహారాధన ఎక్కువైపోయింది కదా ప్రజల్లో. ఆ కనానీయుల్ని వివాహం చేసుకుని వాళ్ళతో కలిసి వాళ్ళతో మమేకమైపోయారు. ఈ దినాల్లో సంఘాల్లో ఉన్న స్థితి కూడా ఇదే. గమనించండి ప్రియమైన వారులారా. యేసును ఎరుగనటువంటి వారిని సంఘ నాయకులుగా పెట్టేస్తున్నారు. మారు మనసు లేనటువంటి వారిని సంఘ నాయకులుగా పెట్టేస్తున్నారు. వారు సంఘాన్ని భ్రష్టు పట్టించేస్తారు. గమనించండి. దేవుని వాక్య విధానంలో మనం చూసినప్పుడు ధర్మశాస్త్రము బోధించబడాలి. అంటే బైబిల్ ఈ దినాల సంఘంలో బోధించబడాలి. ఈ దినాల్లో చాలా మంది ప్రసంగాలు చేస్తున్నారు, కానీ వాక్యం బోధించటం లేదు. ప్రసంగం చేయటం వేరు, బోధించటం వేరు. బోధించటం అంటే స్టడీ చేయటం, ధ్యానించి చెప్పటం, చక్కగా ఉన్న విషయాన్ని వివరించి చెప్పటం బోధించటం. టీచింగ్ అని అంటున్నాము. ఉన్న విషయాన్ని వివరించి చెప్పటం. ఆ వివరణ లేదు ఈ దినాల్లో. మనం ఏది చెప్తే అదే డైవాక్ అయిపోతాం. గమనించండి ప్రియమైన వారు. చాలా మంది ఆ విధంగా దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడానికి కారణం ఎవరంటే నాయకులే. భౌతికమైనటువంటి విషయాలకి ప్రాధాన్యతనిచ్చి ఆత్మీయ విషయాల్ని అసలు ఎక్కడ కనబడి ప్రియమైనటువంటి వారులారా, మీ సంఘంలో స్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నిన్ను అక్కడ ఒక న్యాయాధిపతిగా ఉంచాడు. ప్రతి విశ్వాసి కూడా సంఘంలో ఒక న్యాయాధిపతి. ఎందుకంటే అందరూ ఆ విధంగా ఫీల్ అయితేనే సంఘం చక్కగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉన్నదండి. ఇక్కడ దెబోరాని దేవుడు వాడుకున్నాడు అని అంటే ప్రజల్ని దేవుని కొరకు సిద్ధపరచడం కొరకు. సంఘస్థులను మనం అలా నడిపించవలసిన బాధ్యత. వాక్యాన్ని వివరించి చెప్పండి. చాలా మందికి వాక్యం వివరించి చెప్పటం రాకపోవచ్చు, తప్పుగా అర్థం చేసుకోగాక. అలాంటప్పుడు ఏం చేయాలంటే నేర్చుకోవాలి. దానికి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకోవాలి. ఎక్కడైనా కానీ వేదాంత విద్య నేర్చుకోండి. చక్కగా నేర్పించే వాళ్ళు ఉన్నారు. మీ దగ్గరలో ఉన్నటువంటి వేదాంత విద్య కళాశాలలు ఏమన్నంటే చేరండి. తక్కువ సమయంలో చక్కగా నేర్చుకోండి. దేవునికి మహిమకరంగా సంఘంలో వాక్యాన్ని వివరించి చెప్పండి. ఎవడో చెప్పినటువంటి విషయాలని అవే సత్యం అని అనుకోవద్దండి దయచేసి. ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నానంటే నేను చెప్పింది వాక్య ప్రకారం ఉన్నదా లేదా చూడవలసిన బాధ్యత మీకున్నది. నేను చెప్పిందే కరెక్ట్ అని మీరు నమ్మాలని అంటే వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, మీరు నేర్చుకున్న సత్యాన్ని చూడాలి. ఇది నిజమా కాదా అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నీకు చెప్తున్నాడు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తప్పకుండా బోధిస్తూ ఉంటాడు. గమనించండి ప్రియమైన వారు. తర్వాత దెబోరా ఒక మంచి ప్రోత్సాహకురాలు. అంటే ఇతరుల్ని ప్రోత్సహించేదన్నమాట. తనే అన్ని చేసుకునేటువంటిది కాదు. మీరు ఎవరొద్దు, నేనే చేస్తాను, ఎందుకంటే నాకే తెలుసు అన్నీ. మీరెవ్వరు కూడా ఇక్కడ పని చేయడానికి వీల్లేదు. కొన్ని సంఘాల్లో కొంతమంది నాయకులు అట్టుంటారు. వాళ్ళు నాయకులుగా చచ్చిపోయిన దాకా వాళ్లే ఉంటారు అన్నమాట. ఇంకెవ్వరిని రానివ్వరు వాళ్ళు. సెకండ్ లైన్ లీడర్షిప్ అంటాం దాన్ని. మన తర్వాత ఇంకొకరు ఆ స్థానంలోనికి రావాలా అని నేర్పించాం అస్సలు. మనమే ఉంటాం. మన తర్వాత మన యొక్క కుమారులు కుమార్తెలు వీళ్ళే రావాలి. ఆ తర్వాత వాళ్ళ కుమారులు వాళ్ళ కుమార్తెలు రావాలి. ఆ తర్వాత వాళ్ళ కుమారులు వాళ్ళ కుమార్తెలు రావాలి. గమనించండి,
ఒకవేళ కుమారులు కుమార్తెలు పిలువబడి దేవుని పరిచర్యకు ఇక్కడే ఉండాలని దేవుని చిత్తమైతే నేను కాదంటలేదు. కానీ చాలాసార్లు మనము మన బిడ్డలకు నేర్పిస్తాం. మా తర్వాత మీరే రాయి చూసుకోవాల్సింది అని చెప్తాం. తప్పు సుమా. దేవుడు చెప్పాలి వాళ్ళకి. నేను ఆయన తర్వాత ఈ సంఘాన్ని ఒకవేళ నువ్వు చూసుకోవాలంటే నీ జీవితం మారాలని చెప్తాడు దేవుడు. చాలా మంది కేవలం తల్లిదండ్రులను బట్టి పరిచర్యకు వచ్చేస్తా ఉన్నారు. నేను మాట్లాడుతుంది ఏంటంటే, దెబోరా ఎప్పుడు కూడా వేరే వాళ్ళని ప్రోత్సహించకుండా తనే ఉండాలని అనుకోలేదు. ఎలా చెప్పగలం మనం? శత్రువు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రజలను రెండవ నాయకత్వాన్ని ఆమె ప్రోత్సహించినట్టు చూస్తాం. బారాకుని తీసుకొని వచ్చింది. బారాకుని పురికొల్పి తీసుకొని వచ్చేసింది. రాయా, దేవుడు చెప్పాడయ్యా నిన్ను ఇక్కడ ఉండమని అని తీసుకొని వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన సంఘాల్లో కూడా ఇలాంటి స్థితి ఉండాలి. మనము వేరే వాళ్ళని తయారు చేయాలి. తప్పకుండా మన సంఘంలో ఎప్పుడు చాలామంది విశ్వాసులు ఎప్పుడు వినేవారుగానే ఉంటారు. వారు ఇతరులకు బోధించే స్థాయికి రారాడు. అలా ఉండొద్దు. సంఘంలో నీతో కలిసి పనిచేసేటువంటి స్థాయికి రావాలి. దెబోరా బారాకుని తనతో కలిసి యుద్ధం చేయడానికి తీసుకుని వెళ్ళింది. బారాకు ఏమంటాడంటే, అమ్మ మీరు వస్తేనే నేను కూడా వస్తానమ్మా, మన ఇద్దరం కలిసి వెళ్దామంట. అవును, అలా సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా కలిసి పనిచేయాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ పనిచేయాలి. ఒక స్త్రీ ఒక పురుషునికి మంచి ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి దెబోరా సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ఆ దినాల్లో దేవుడు ఎలా వాడుకున్నాడు? 40 సంవత్సరాలు వాడబడింది. గుర్తుపెట్టుకోండి. ఒకరోజు 2 రోజులు కాదు నాయకత్వం, 40 సంవత్సరాల నాయకత్వం. అంతమంది ప్రజలను నడిపించాలంటే ఎలా ఉండాలో చూడండి. మంచి నాయకురాలైనటువంటి స్త్రీ సంఘంలో ఇలా అందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడా కూడా కించపరిచి వాళ్ళని మాట్లాడారు. వాళ్ళలో ఒకవేళ నాయకత్వ లక్షణాలు లేకపోతే నేర్పిస్తుంది. ఇలా ఉండాలి, ఇలా మనం లీడ్ చేయాలా, మన సంఘంలో ఇలాంటి కార్యక్రమాలు ఇలా మనము ముందుకు తీసుకొని పోవాలి, సంఘ అభివృద్ధి కొరకు ఎలాంటి కార్యక్రమాలను మనం చేయాలి. ఇలా అందరు కలిసి కూర్చొని నేర్చుకుంటూ ముందుకు వెళ్తారు. గమనించండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దెబోరా యొక్క జీవితంలో 7వ విషయం ఏంటంటే, దెబోరా ఒక మంచి పోరాట యోధురాలు అన్నమాట. ఈమె ఇతరులను ప్రోత్సహించడమే కాదు. గమనించండి, బారాకుని ముందుకు నడిపించి సిసెరాను జయించటంలో దేవుని యొక్క మాటలు ఏమైనవో అవి బారాకు చెప్తూ ప్రోత్సహించింది అనమాట. నైతిక సహాయం చేసిందని చెప్పవచ్చు ఈ విషయంలో. అంటే తనని ఎంత ప్రోత్సాహపరిచిందో గమనించండి. దేవుని మాటలను తనకి చెప్పి మంచి పోరాట యోధురాలు అనమాట. ఇక్కడ మనము పోరాటము అని అనటంతోనే మనకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. అంటే మనము దేవుని పని జరగటం కొరకు, శత్రువుని ఓడించటం కొరకు ఎక్కువగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అనగా దేవునితో నీవు ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి చాలా త్వరితముగా వెళుతూ ఉండాలి. సంఘాన్ని నడిపించడంలో దేవుని సన్నిధికి త్వరితంగా వెళుతూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. ప్రార్థనా జీవితం ద్వారా మనము ఎన్నో విషయాలని జయించడానికి వీలవుతుంది. ప్రియమైన వారులారా, చాలా మంది ఒక మాట అంటుంటారు. ఏమంటారంటే, ప్రార్థనలో శక్తి ఉన్నది అని అంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ప్రార్థనలో శక్తి ఏమి లేదు. కానీ నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆయనలో ఉన్నది శక్తి. నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన శక్తి కొలది నీ ప్రార్థనకి జవాబునిస్తాడు. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. చాలా మందికి ఇష్టం ఉండదు ఇలా మాట్లాడటం. అనగా ప్రార్థనా శక్తి అని మనం చెప్తూ ఉంటాం. ప్రార్థనా శక్తి కదా, నీ ప్రార్థన ఏముంది? నీ ప్రార్థన మామూలు మాటలే. కానీ అవి ఎవరికి నువ్వు చేస్తున్నది? జీవము కలిగినటువంటి దేవునికి, సర్వశక్తి కలిగినటువంటి దేవునికి, నీ మాటలు విని నీకు సమాధానం ఇచ్చేటువంటి దేవునికి. కాబట్టి శక్తి ఎవరిలో ఉన్నది? నీ మాటల్లో ఉన్నదా, దేవునిలో ఉన్నదా? దేవునిలో ఉన్నది. కాబట్టి ఆయన నీ మాటలు విని
ఆయన సహాయపడటానికి ఇష్టపడతాడు నువ్వు చేసే ప్రార్థన బట్టి. అంటే నీ యొక్క మనస్సును బట్టి, నువ్వు గోజాడే విధానాన్ని బట్టి, నీ హృదయ స్థితిని బట్టి. గమనించండి, నీ హృదయంలో నువ్వు ఏ విధంగా ఎలాంటి నెపముతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ఎలాంటి ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తున్నావు. కాబట్టి పోరాట యోధురాలు అని అంటే ఆమె ఎక్కువగా దేవునితో సంబంధం కలిగి ఉండి తనతో పాటు తన ఉన్నటువంటి బారాకును ప్రోత్సహించింది దేవుని మాటలతో. కాబట్టి సంఘంలో కార్యాలు జరగాలంటే, విశ్వాసుల్లో కార్యాలు జరగాలంటే, విశ్వాసులు దేవుని కొరకు నిలబడాలి అని అంటే, విశ్వాస జీవితంలో వాళ్ళు బలంగా వాడబడాలి అని అంటే మన ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటి. మనం దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయము ఎక్కువగా ఉండవలసింది అనేది నేర్చుకుంటున్నాం. గమనించండి ప్రియమైన వారులారా, సంఘంలో మన సంఘాలు ఇలాంటి నాయకులు కావాలి. దెబోరా ఒక మంచి ఆత్మీయ నాయకురాలు, అనగా స్పిరిచువల్ లీడర్ అన్నమాట. లీడర్ చూస్తున్నాం, స్పిరిచువల్ లీడర్, ఒక మంచి పోరాట యోధురాలుగా చూసాం మనం. అనగా మన ఆత్మీయ నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకోవాలి. ఎలాగా? క్రీస్తుని పోలినటువంటి జీవితంలోనికి రావాలి. దేవుడు మనకి చాలా మందిని ఉదాహరణగా వాక్యంలో ఉంచాడు. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతూ ఉంటే ఆ 11వ అధ్యాయంలో చాలా మంది విశ్వాస వీరుల లిస్ట్ అంటాం మనం. గమనించండి, ఆ విశ్వాస వీరుల గురించి మనం చదివేటప్పుడు ఒక్కొక్కరి జీవితంలో ఎలా ఏ విధంగా వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు, ఆ విషయాలన్నీ రాయబడి ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి ఒక గొప్ప సాక్షి సమూహం. అందుకని 12వ అధ్యాయానికి వచ్చేసరికి హెబ్రీ గ్రంథకర్త ఏమని రాస్తాడు? ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉంచబడి ఉన్నప్పుడు సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలను విడిచిపెట్టి మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు ముందుకు సాగుదాం. మన యొక్క పరుగు పందెంలో, విశ్వాసపు పరుగు పందెంలో పరిగెత్తుదాం. గమనించండి, మంచి ఆత్మీయ నాయకులు ఉండవలసినటువంటి లక్షణాలు అంటే మనకి కొంతమంది సాక్ష్యాలు ఉన్నాయి మనకి బైబిల్లో. గమనించండి, మనం ఇంకో విషయం గుర్తు చేసుకున్నట్లయితే కొంతమంది మరి బైబిల్లో చాలామంది పడిపోయిన విషయాలు కూడా ఉన్నాయి. దావీదు పడిపోయాడు, మోషే పడిపోయాడు. గమనించండి, ఇలాంటి వాళ్ళ గురించి చూస్తాం మనం. సొలొమోను పడిపోయాడు. వీళ్ళందరూ గొప్ప గొప్ప నాయకులే మళ్ళీ బైబిల్లో. అయితే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మీకు చదివి వినిపిస్తాను నేను ఆ మాటను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతున్నాను మీకు. 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు వీళ్ళందరిని గురించి మనకి రాయబడ్డది? కిందకి చదువుదాం. ఇంకా జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ప్రియమైన వారులారా, గమనించండి, ఎందుకు ఇవన్నీ రాయబడ్డాయి అనగా కొంతమంది పడిపోయినటువంటి వారి జీవితాలు కూడా ఎందుకు రాయబడ్డాయి బైబిల్లో అంటే మనకి దృష్టాంతములుగా ఉండి మనకు బుద్ధి కలగటానికి, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండటం కొరకు ఇవన్నీ రాయబడ్డాయి మనకి. కాబట్టి ఆత్మీయ నాయకులుగా మనం ఎదగాలి అని అంటే ఇవన్నీ మనము మన యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా మనం అనుసరిస్తూ దేవుని వాక్యములో దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు శ్రమపడి మంచి జీవిత విధానాన్ని కలిగి ఉన్నటువంటి నాయకుల్ని మాదిరిగా తీసుకోవాలి మనం.
ముఖ్యంగా యేసుక్రీస్తు కంటే మాదిరికరమైన నాయకుడు మనకెవరూ దొరకరు మనకి. అందుకని పౌలేమంటాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అంటాడు. ఇలాంటి ధైర్యం కలిగిన జీవితం ఉండాలి మనకి. అనగా మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి, నాయకులుగా ఉంటున్నటువంటి మనం. ఆ తర్వాత మనము ఇతరులను మనమే మాదిరిగా చూపిస్తాం. పౌలు అదే అంటున్నాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి. సంఘ నాయకుల్లో ఇలాంటి ధైర్యము కలిగినటువంటి మాటలు చెప్పగలిగినటువంటి ఆత్మీయ జీవిత విధానం ఉండాలి. అలవాటు చేసుకుందాం ఇలాంటి ఆత్మీయ జీవిత విధానం. యేసు ప్రభువును అనుసరిద్దాం. యేసు ప్రభు గురించి మరొక దినాన చక్కగా నేర్చుకుందాం మనం. ఆయన యొక్క మానవ జీవిత విధానం ఈ లోకంలో ఎలా గడిచింది, మనకు ఎలాంటి మాదిరి ఉంచిపోయాడు ఆయన అనేది మరొక దినం మనం నేర్చుకుందాం. గమనించండి, ప్రియమైన వాళ్ళారా, దెబోరా ఒక మంచి గాయకురాలు కూడా. చివరిగా ఈ విషయాన్ని చెప్పి ముగిస్తున్నాను నేను. దెబోరా ఒక మంచి గాయకురాలు. ఎలా చెప్తావు? 5వ అధ్యాయంలో పెద్ద పాట రాసింది. కాబట్టి గమనించండి, దెబోరా ఒక స్త్రీనే, కానీ ఎన్ని మంచి లక్షణాలు చూసాం ఆమెలో మనం. కాబట్టి స్త్రీలారా, తోటి సహోదరులారా, నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన జీవిత విధానంలో ఉండటానికి ఈ లోకంలో ఉంచాడు. ముఖ్యంగా క్రైస్తవ జీవిత విధానంలో మీలాంటి ప్రత్యేకింపబడిన జీవితాలు అనేక మందికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి, ఈ దినాన దెబోరా జీవితం నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూసాం మనం. ఆమె 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించింది. మీ సంఘాన్ని మీరు నడిపించేటప్పుడు, మీ సంఘంలో ఒక మంచి విశ్వాసురాలుగా నువ్వు ఉండాలంటే, ఒక మంచి నాయకురాలుగా నువ్వు ఉండాలంటే, ఈ లక్షణాలు నీలో ఉన్నాయా లేదా చూసుకో. ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి నాయకురాలుగా, ఒక మంచి ప్రవక్త్రిగా, గమనించండి, ఒక మంచి ఆత్మీయ నాయకురాలుగా ఉన్నావా? ఒకవేళ లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి తీర్మానం చేసుకుందాం, ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఈ విధంగా నీ కొరకు వాడబడటానికి ఇష్టపడుతున్నాను. దెబోరాలాగా ఆ దినాన ఎదురాడేటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్త్రిగా 40 సంవత్సరాలు వాడుకున్నావు. ఈ దినాన అవిధేయులైనటువంటి ప్రజలు అనేక మంది ఉంటున్నారు. సంఘాల్లో కూడా నీకు అవిధేయులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. వారి కొరకు నన్ను వాడుకో ప్రభు అని అడుగుతావా? ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు. దెబోరా జీవితం నుండి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి నేర్పించారు. స్తోత్రాలు దేవా. నీ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, ఈ యొక్క యూట్యూబ్ మెసేజ్ ద్వారా వింటున్న బిడ్డల్లో నీకు మహిమకరమైనటువంటి జీవిత విధానం దయచేయమని అడుగుతున్నాను. దెబోరా వలె స్త్రీలు ప్రభువా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి నీ కొరకు వాడబడటానికి నీ కృప దయచేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఈ యూట్యూబ్ సందేశాలు వింటున్నప్పుడు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లయితే మాకు తెలియచేయండి. ఆ తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరైనా కానీ వాళ్ళకు కూడా యూట్యూబ్ మెసేజ్ మీరు తెలియచేయండి. ఈ విధంగా వాక్యం వింటారు, వాళ్ళు కూడా దేవునిలో నడిపించబడతారు. మేము ఏ విధమైనటువంటి ఆశతో దీన్ని చేస్తున్నామంటే, కేవలము ఆత్మీయ జీవిత ఎదుగుదల ప్రజల్లో రావాలి, విశ్వాసంలో రావాలి అనేది నా ఉద్దేశం. అందుకని ఈ విధంగా మీ ముందుకు నేను వస్తూ ఉంటున్నాను. కాబట్టి యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.